దుర్యోధనుణ్ణి ప్రకటిస్తున్నాను. అసలు ఈ పోటీనే అన్యాయంతో కూడినది. దీని నియమాలు నీతిగా చేసినవి కావు. దుర్యోధన! అవును ఆచార్య, మీ నియమం ప్రకారం ఓ రాకుమారుడే ఇంకో రాకుమారుని ఎదుర్కోవాలంటే ఇంకో నియమం కూడా ఉంది. ఓ గదాధారిని ఇంకో గదాధారి, ఓ ఖడ్గధారిని ఇంకో ఖడ్గధారి, అలాగే ఓ ధనుర్ధారిని ఇంకో ధనుర్ధారి మాత్రమే ఎదుర్కోవాలి. మరి ఈ నియమాల్ని పాటించారా ఈ పోటీలో? రాకుమార దుర్యోధన, నువ్వు నియమాలను మార్చడానికి వీల్లేదు. ఒక రాజు లేదా రాకుమారుడితో యుద్ధం కేవలం మరో రాజు లేదా రాకుమారుడితో మాత్రమే జరగాలి. అయితే మంచిది. నియమాలను మార్చలేకపోతే నేను కర్ణుడి పరిచయాన్నే మార్చేస్తాను. ఒకవేళ ఓ రాజు లేదా రాజకుమారుడే ఈ రంగభూమిలో సవాలు విసరగలడంటే నేను ఈరోజు కర్ణుణ్ణి సామంత రాజ్యం అంగదేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను. వద్దు కుమారా, నాకు ఇష్టం లేదు. నేనిక్కడికి దానం తీసుకోవడానికి కాదు, గౌరవం పొందడానికి వచ్చాను. ఇది దానం కాదు కర్ణ, ఇది నా బహుమానం. ఎప్పుడైతే నేను ఆ శిశిరాస్త్రంతో బంధింపబడ్డానో అప్పుడు నా గురువు ఆ అర్జునుణ్ణి ప్రశంసించడంలో మునిగిపోయారు. అప్పుడు నువ్వే నన్ను హిమపాసం నుంచి విముక్తుణ్ణి చేశావు. దానికి బదులుగా నేను నిన్ను సూతుడనే పదం నుంచి విముక్తుణ్ణి చేశాను. ఇవాల్టి నుంచి నువ్వు అంగదేశానికి రాజువి కర్ణ. అంగరాజు కర్ణుడివి. ఇక ఇప్పుడు నువ్వు అర్జునుణ్ణి సవాలు చేయడం మాత్రమే కాదు, ఒక రాజు చేయగల ప్రతి పనిని ఇక మీదట నువ్వు చేయగలవు. ఓ సూతుడిగా ఉండి నువ్వు ఈ సమాజంలో మార్పు తీసుకురాలేవు. కానీ నువ్వు రాజువైతే తప్పకుండా ప్రయత్నించగలవు. ప్రశాంతంగా ఉండటానికి వీలేదు. మరి ఎప్పటి వరకు ఈ సమాజంలో మార్పు రాదో అప్పటి వరకు మీ తమ్ముడి ఆత్మకు శాంతి లభించదు. దుర్యోధన, నువ్వు యువరాజువి కాదు, సామ్రాట్వి కాదు. నువ్వు ఈ విధంగా ఎవరినైనా ఎలాంటి రాజును చేయడానికి అధికారం లేదు. కర్ణుణ్ణి ఈ విధంగా రాజుని చెయ్యడం మంచి విషయం కాదు. మహామహితాత్ములు సరిగ్గానే చెప్పారు మహారాజా. కానీ రాకుమారుడు దుర్యోధనుడు హస్తినాపురం మహారాజు సుపుత్రుడు కదా, తను మాటిచ్చేశాడు. మరి ఇప్పుడు చెల్లదని నిరూపితమైతే హస్తినాపురానికి అవమానం కదా మహారాజా. మరి మీరు మీ పుత్రుడికిచ్చిన మాట మర్యాదని నిలబెట్టారా?
మీరు రాకుమారుడు దుర్యోధనుడికి ఆ అధికారం ఇవ్వాల్సిందే మహారాజా. అప్పుడే ఆ పాండుపుత్రుడు యువరాజు కాలేడు కదా. దుర్యోధన, నువ్వు నన్ను లేక తాతగారిని కూడా అడగకుండా అసలు ఇలాంటి మాట ఎలా ఇవ్వగలవు చెప్పు? ఇది అధికారాల్ని ఉల్లంఘించడమే. కానీ అదిప్పుడు హస్తినాపురం యొక్క గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఓ రాకుమారుడిచ్చిన మాట అబద్ధం కావడానికి వీల్లేదు. అందుకనే నేను కర్ణుణ్ణి అంగదేశానికి రాజుగా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు అర్జునుడికి సవాలు విసరడానికి అర్హుడివి. ఈ రోజు నుంచి నువ్వు నాకు ప్రాణమిత్రుడివి. మిత్రత్వం సమానత్వాన్ని, అర్హతని కోరుకుంటుంది. నేనెక్కడ సూతుడిని, మీరెక్కడ రాకుమారులు. బహుశా నువ్వు మహారాజు ప్రకటన విన్నట్టు లేవు. ఆయనే నిన్ను అంగరాజుగా ప్రకటించారు కర్ణ. ఇక ఇప్పుడు నువ్వు రాజనీతి పరంగా, సామాజిక పరంగా రెండు విషయాల్లోనూ నాకు సమానుడివి. నేను దుర్యోధనుణ్ణి నీకు మాటిస్తున్నాను. మన ఈ మైత్రీ బంధాన్ని జీవితాంతం గౌరవిస్తాను. చాలా మంచి పని చేశావు నా కాబోయే సామ్రాట్. నాకైతే ఈ మిత్రత్వం బహుమానం కాదు. నాకైతే ఈ మిత్రత్వం పితృరుణం, మాతృరుణం కంటే చాలా ఎక్కువ. ఈ రాధేయ కర్ణుడు మాటిస్తున్నాడు. నేను జీవితాంతం ఈ రుణం తీర్చుకుంటాను. నా శ్వాస నా నుంచి దూరమైనా సరే ఈ రాధేయ కర్ణుడు నా మిత్రుడి చేతిని ఎప్పటికీ విడిచిపెట్టడు. మైత్రి రుణాన్ని తీర్చుకోవడానికి జీవితంలో అనేక అవకాశాలు వస్తాయి కర్ణ. కానీ ఇప్పుడు మాత్రం నీ అవమానానికి రుణం తీర్చుకో. యుద్ధం చెయ్యి అర్జునుడితో. అంగరాజ కర్ణ,
అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి అంగరాజు కర్ణుడికి. మహారాజా, ఒకవేళ నేను ఈ యుద్ధంలో ఓడిపోతే అప్పుడు నేను శాశ్వతంగా హస్తినాపురాన్ని విడిచి వెళ్ళిపోతాను. కానీ విజయుండైతే అప్పుడు పారితోషికంగా సూతులకు తమ యోగ్యతని బట్టి పనిచేసే అధికారాన్ని కోరుకుంటాను. దాని గురించి ఆలోచించకు కర్ణ. ఒకవేళ నువ్వు గెలిస్తే నేను నీకు మాటిస్తున్నాను, నీ ఈ కోరిక తప్పక నెరవేరుతుంది. అంగరాజు కర్ణుడి కోరిక తీరుతుంది. ఆజ్ఞ అయితే మరి యుద్ధాన్ని ప్రారంభించమంటారా తాతగారు? ఆఖరి యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది. అంగరాజు కర్ణుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, అంగరాజు కర్ణుడికి, అంగరాజు కర్ణుడికి. చివరికి నీ కోరిక నెరవేరింది కదా, క్షత్రియుల్ని ఎదిరించాలనే కోరిక. నా కోరిక నిన్ను ఓడించాకే తీరుతుంది అర్జునా. ఆకాశంలో చంద్రుణ్ణి చూసి దాన్ని పిడికిలిలో బంధించాలనే ఆటలు పిల్లలే ఆడతారు కర్ణ, పెద్దవాడివి కా. ఇవాళ నీకే తెలుస్తుంది అసలు ధనుర్విద్యలో నువ్వు నాకంటే ఎంత చిన్నవాడివో అర్జునా. కాచుకో.
నీ కవచమే ఇప్పుడు మళ్ళీ నిన్ను రక్షించింది కర్ణ. లేదంటే నా ఈ బాణం నీ ప్రాణాలు తీసుండేది. కవచం నీకు కూడా ఉంది కదా అర్జున. కానీ 2 తేడాలున్నాయి మనిద్దరి కవచాల్లో. మొదటిది, ఈ కవచం నా శరీరంలో భాగమే. మరి రెండోది, ఈ నా కవచం నీ కవచం కంటే చాలా ఎక్కువ దృఢమైంది. నువ్వు మాటల బాణాలు చాలా వదిలావు. నీ ధనుర్విద్యని చూపించు, లేదంటే ఓటమిని అంగీకరించు. చాలు, ఇక నీ ప్రగల్భాలు ఆపు. సరే, ఇప్పుడే చూద్దాం నీకున్న కవచం ఎంత కఠినమైనదో. నీ ఈ ఆశ ఎప్పటికీ తీరదు. ఎందుకంటే ఇంకో బాణాన్ని నా దగ్గరికి చేర్చలేవు కదా నువ్వు. నా తరువాతి బాణం నిన్ను చేరుకోవడమే కాదు, అది నిన్ను ఈ రణభూమి నుంచి బయటికి వెళ్ళగొడుతుంది. ఆఖరి యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది. కోపం, అశాంతి, బాధ దృష్టిని లగ్నం చేయడంలో చాలా పెద్ద అవరోధం. నీ కోపాన్ని, నీ అశాంతిని, నీ బాధని అస్త్రంగా మార్చి వాటిని ఉపయోగించుకో కర్ణ, ఉపయోగించుకో. అంగరాజు కర్ణుడికి జై! 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 అంగరాజు కర్ణుడికి భలా ధీటుగా సమాధానం చెప్పావు అర్జునుడికి. బహుశా ఇవాళ దేవతలు కూడా నా పక్షంలోనే ఉన్నారేమో. అస్త్రాన్ని ప్రదర్శించడానికి ఆజ్ఞ ఇవ్వడానికి వీల్లేదు. మహా వినాశకరమైంది ఈ అస్త్రం. మీ అర్జునుడు తప్పకుండా సమాధానం చెబుతాడు. చెప్పాను కదా నేను, అర్జునుడు తప్పకుండా సమాధానం చెబుతాడని. మృత్యుంజయాస్త్రం.
ప్రభాస్త్రం. అర్జునుడు కర్ణుడి ధనస్సును విరిచేయాలనుకుంటున్నాడు. బహుశా కర్ణుడి ఆశ కూడా అదే అనిపిస్తోంది. ఎలాంటి రోజు చూడాల్సి వచ్చింది తల్లికి. ఒకే శరీరానికి చెందిన రెండు భుజాలు ఒకదాన్నొకటి నరుక్కోవడానికి ఆతృత పడుతున్నాయి. కానీ రక్తం ఈ తల్లిదేగా.